హలో గైస్, ఈ వీడియోలో 7 మోస్ట్ నోటోరియస్ కిల్లర్స్ గురించి అయితే చెప్పబోతున్నాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. సెవెంత్ కిల్లర్ వచ్చేసి జాక్ ద రిప్పర్. ఇతను 1888లో లండన్ వైట్ చాపెల్ డిస్ట్రిక్ట్ లో ఆగస్ట్ నుండి నవంబర్ వరకు హత్యలు చేశారు. ఈయన 12 హత్యలు చేసినట్టు పోలీసులు అనుమానించారు, కానీ ఓన్లీ 5 మర్డర్స్ మాత్రమే పోలీసులు అయితే ప్రూవ్ చేయగలిగారు. ఈయన 5 మర్డర్స్ చేశాడు అన్నాను కదా, వాళ్ళందరూ ప్రాస్టిట్యూట్స్. అయితే మీరందరూ అనొచ్చు, బ్రో ఎంత స్పెషల్ ఏముంది, 5గురిని చంపాడు అంతే కదా అని. అసలు మెయిన్ విషయానికి వస్తే ఆయన ఇప్పటి వరకు దొరకలేదు. ఈవెన్ ఆయన ఫోటో కూడా ఐడెంటిఫై చేయలేకపోయారు. సో అందుకే ఈయన టాప్ 7 లో పెట్టా. ఈయన కిల్లింగ్ స్టైల్ ఎలా ఉంటుందంటే, విక్టిమ్స్ యొక్క థ్రాట్ ని కట్ చేసి హ్యూమన్ అనాటమీ చేసినట్టు చేస్తాడు. అసలు ఈయన హత్య చేసినట్టు పోలీసులకు ఎలా తెలుస్తుందంటే, ఈయన హత్య చేసిన తర్వాత విక్టిమ్ యొక్క హాఫ్ పార్ట్ ఆఫ్ కిడ్నీని పోలీసులకి మెయిల్ చేస్తాడంట. సో ఈ విధంగా ఈయన పాపులర్ సీరియల్ కిల్లర్. 6th కిల్లర్ వచ్చేసి జెఫ్రీ డామర్. ఈయన మిల్వాకీ సిటీ అమెరికాలో ఒక సీరియల్ కిల్లర్. ఈయన 1978లో బాత్ టౌన్షిప్ సిటీ ఓహియోకి షిఫ్ట్ అయ్యాడు. అక్కడ అతను ఫస్ట్ హత్యను అయితే చేశాడు. మొత్తం 17 హత్యలు చేశాడు. అందరూ మేల్సే. ఈయన కన్నిబల్ అంటే నరమాంస భక్షకుడు. అలాగే నెక్రోఫిలియన్ అంటే డెడ్ బాడీస్ మీద సెక్సువల్ అట్రాక్షన్ ఉండటం. మేల్స్ నే హత్య చేసేవాడు అన్నాను కదా, ఓన్లీ మేల్సే. ఎందుకంటే అతనికి మగవాళ్ళతో ఇంటిమేట్ అయినట్టు కళల్లో వచ్చేవంట. సో అతనికి మేల్స్ పైన ఫీలింగ్స్ పుట్టి 17 మంది మగవాళ్ళని అయితే హత్య చేశాడు. హత్య చేసిన తర్వాత ఆ డెడ్ బాడీస్ ని ప్రిజర్వ్ చేయడం, మళ్ళీ వాటితో ఇంటిమేట్ అవ్వడం, కొన్నిసార్లు వాటిని తినడం చేసి 1978 నుండి 1991 వరకు 17 హత్యలు అయితే చేశాడు. మొత్తానికి ఎలా దొరికాడంటే, జూలై 22, 1991 ఒక బార్ లో ట్రెస్సీ ఎడ్వర్డ్ అనే అతనికి నీ న్యూడ్ ఫొటోస్ తీస్తాను, దానికి నీకు $100 ఇస్తాను అంటే అతను యాక్సెప్ట్ చేస్తాడు. సో డామర్ ఎడ్వర్డ్ ని అతని అపార్ట్మెంట్ కి తీసుకెళ్తాడు. అప్పుడు ఎడ్వర్డ్ అన్న అతను తన ఇంటిని చూస్తుండగా డామర్ ఎడ్వర్డ్ హ్యాండ్స్ కి హ్యాండ్ కప్స్ చేయడానికి చూస్తాడు, కానీ మిస్ చేస్తాడు. అప్పుడే ఎడ్వర్డ్ భయపడతాడు. డామర్ కత్తి పట్టుకుని షట్ ఇప్ అని అంటాడు. అప్పుడు ఎడ్వర్డ్ కూల్ చేసి తప్పించుకోవడానికి చూస్తాడు. మొత్తానికి ఎడ్వర్డ్ తప్పించుకొని పోలీసులకు అయితే ఇన్ఫార్మ్ చేస్తాడు. సో ఈ విధంగా జెఫ్రీ డామర్ అయితే దొరికిపోయాడు. మీరు విర్చువల్ గా ఈ క్రైమ్ ని ఎక్స్పీరియన్స్ చేయాలంటే నెట్ఫ్లిక్స్ లో మాన్స్టర్ ద జెఫ్రీ డామర్ స్టోరీ అనేసి ఉంది వెబ్ సిరీస్, వెళ్ళి చూడండి. 5th కిల్లర్ వచ్చేసి హారోల్డ్ షిప్మ్యాన్. ఈయన్ని డాక్టర్ డెత్ అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఈయన ఒక డాక్టర్, అలాగే చాలా మందిని లేపేశాడు కాబట్టి ఈయన 250 మందిని చంపేశాడు. ఎలా అంటే ఈయన డాక్టర్ కదా, ఈయన దగ్గరకు వచ్చిన పేషెంట్స్ ని మార్ఫిన్ అనే డ్రగ్ ని ఎక్కువ డోస్ ఇచ్చి చంపేసేవాడు. వాళ్ళ ఫ్యామిలీ అడిగితే నార్మల్ డెత్ అని, లేదా డ్రగ్స్ యూస్ చేస్తున్నారు అందుకే చనిపోయారని చెప్పేవాడు. మొత్తానికి ఈయన ఎలా దొరికాడంటే, 1998లో ఒక ముసలావిడ హారోల్డ్ కి ఫోన్ చేసి జనరల్ చెకప్ చేయడానికి మా ఇంటికి రండి డాక్టర్ అంటే, కిల్లర్ అక్కడికి వెళ్తాడు. సేమ్ ఆ ముసలావిడిని కూడా మార్ఫిన్ ఎక్కువ డోస్ ఇచ్చి చంపేస్తాడు. బానే ఉంది. కానీ అప్పుడు కిల్లర్ ఏం చేస్తాడంటే, ఆ ముసలావిడ ఆస్తి కొట్టేద్దాం అని ప్లాన్ వేస్తాడు. సో నా ఆస్తి ఈ హారోల్డ్ డాక్టర్ కే చెందుతుంది అని రాసి ఆ ముసలావిడ వేలు ముద్రలు అయితే పెట్టిస్తాడు. ముసలావిడ కూతురు ఒక లాయర్, ఆవిడ ఆస్తి వస్తే మాకు చెందుతుంది కానీ ఆయనకి ఎందుకు చెందుతుంది అని కేసు వేస్తుంది. సో ఈ విధంగా దొరికిపోతాడు. హారోల్డ్ లైఫ్ టైం జైలు శిక్ష అయితే పడుతుంది. హారోల్డ్ బర్త్డే రేపు అనగా ఈ రోజు జైల్లో ఉరేసుకొని చనిపోయాడు. మొత్తానికైతే 4th కిల్లర్ వచ్చేసి జాన్ వైన్ గేసీ. ఈయన్ని కిల్లర్ క్లోన్ అని కూడా పిలుస్తారు. ఈయన ఇలినాయిస్ లోవా యునైటెడ్ స్టేట్స్ లో 1972 నుండి 1978 వరకు మొత్తం 33 కన్నా ఎక్కువ హత్యలు చేశాడు. కానీ 33 మందిని మాత్రమే పోలీసులు ఐడెంటిఫై చేశారు. ఈయన 33 మర్డర్స్ చేశారన్నాను కదా, దాంట్లో 29 డెడ్ బాడీస్ ఈయన ఇంటి దగ్గరలో దొరికాయి. మిగతా 4 బాడీస్ డిస్ప్లెన్స్ అనే రివర్ లోనైతే దొరికాయి. ఈయన కూడా అందరినీ మేల్స్ ని చంపాడు, అది కూడా టీనేజర్స్ ని. ఈయన విక్టిమ్స్ ని ఎలా ట్రాప్ చేస్తాడంటే, మ్యాజిక్ చేసి చూపిస్తా అని తన ఇంటికి తీసుకెళ్లి హ్యాండ్ కప్స్ చేసి రేప్ అండ్ టార్చర్ చేసి చంపుతాడు. ఈయన బర్త్డే పార్టీస్ కి క్లౌన్ వేషం వేసుకుని పిల్లల్ని నవ్వించేవాడు. అందుకే అందరూ ఈయన్ని మంచివాడు అనుకునేవారు, కానీ అందరూ అనుకున్నంత మంచివాడు అయితే కాదు. మొత్తానికి ఈయన ఎలా దొరికాడంటే, 1978లో జాన్ విక్టిమ్స్ లో ఒక విక్టిమ్ అయిన రాబర్ట్ పీస్ట్ ఫ్యామిలీ మిస్సింగ్ అని పోలీసులకి రిపోర్ట్ చేశారు. పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తే రాబర్ట్ ని లాస్ట్ గా చూసింది జాన్ అని తెలుసుకున్నారు. సో సర్చ్ వారెంట్ తీసుకుని పోలీసులు జాన్ ఇంటికి
వెళ్ళి ఎత్తుకారు. ఈ 29 డెడ్ బాడీస్ ఇంటి దగ్గర పాతి పెట్టాడు అన్నాను కదా, అవి దొరికాయి అతని ఇంటి దగ్గరలో అయితే. సో ఈ విధంగా జాన్ దొరికిపోయాడు. ఈయన్ని ఎలా చంపారంటే లేతల్ ఇంజెక్షన్ వేసి. లేతల్ ఇంజెక్షన్ అంటే ప్రాణాంతకరమైన ఇంజెక్షన్. థర్డ్ కిల్లర్ వచ్చేసి హెచ్హెచ్ హోమ్స్. ఈయన ఒక అమెరికన్ సీరియల్ కిల్లర్. ఈయన చికాగోలో 1891 నుండి 1894 వరకు 27 హత్యలు చేశానని ఒప్పుకున్నాడు. కానీ పోలీసులు 20 నుండి 200 వరకు హత్యలు చేశారని అనుమానించారు. ఈయన ఉమెన్స్ ని సెడ్యూస్ చేసి వాళ్ళతో ఎంగేజ్మెంట్ చేసుకుని వాళ్ళ ఆస్తులు కొట్టేసిన తర్వాత వాళ్ళని చంపి వాళ్ళ బాడీస్ ని మెడికల్ కాలేజెస్ కి ఫేక్ కథలు చెప్పి డొనేట్ చేసేవాడు. అలాగే చనిపోయిన తర్వాత ఇన్సూరెన్స్ డబ్బులు వస్తాయి కదా, అలాంటి స్కామ్స్ ఇంకా ఎన్నో చేశాడు. ఈయన తన విక్టిమ్స్ ని ఎలా చంపుతాడంటే సెడ్యూస్ చేసి ఇంటికి తీసుకెళ్లి ఓ రూమ్ లో పెట్టి ఆక్సిజన్ లేకుండా లేతల్ గ్యాస్ ని రిలీజ్ చేసి చంపుతాడు. మొత్తానికి ఎలా దొరికాడంటే ఈయన స్కామ్స్ లో పార్ట్నర్ అయిన మ్యారియన్ హెడ్జ్పాత్ అనే వ్యక్తికి స్కామ్ తర్వాత హెచ్హెచ్ హోమ్స్ ఎలాంటి డబ్బులు ఇవ్వలేదని అతను పోలీసులకి అయితే ఇన్ఫార్మ్ చేసేసాడు ఈ స్కామ్స్ గురించి. సో ఈ విధంగా పోలీసులకి అయితే దొరికిపోయాడు. ఈయన ప్రెజెంట్ లో మే 7, 1896 ఉరి తీయబడ్డాడు. సెకండ్ కిల్లర్ వచ్చేసి పెడ్రో లోపెజ్. ఈయన్ని మాన్స్టర్ ఆఫ్ ది యాండస్ అని కూడా పిలుస్తారు. ఈయన ఒక కొలంబియన్ సీరియల్ కిల్లర్. ఆ తర్వాత సౌత్ అమెరికాకి షిఫ్ట్ అయ్యాడు. ఈయన 1969 నుండి 1980 వరకు మొత్తం 300+ మంది యంగ్ ఉమెన్ అండ్ గర్ల్స్ అయితే చంపేశాడు. అందరినీ రేప్ చేసి పేక పిసికి చంపేశాడు. మొత్తానికి ఎలా దొరికాడంటే ఏప్రిల్ 19 ఈక్వెడార్ కంట్రీ అంబటో అనే సిటీలో ఫ్లడ్స్ వచ్చాయి. అప్పుడు ఈయన చంపేసి పాతిపెట్టిన శవాలన్నీ వెలుగులోకి వచ్చాయి. పోలీసులు ఇన్వెస్టిగేట్ చేశారు. మొత్తానికి దొరికిపోయాడు. కానీ గుడ్ బిహేవియర్ అని రిలీజ్ చేసేసారు. ఆ తర్వాత పేరులో 9 ఇయర్ ఓల్డ్ గర్ల్ ని అబ్యూస్ చేయడానికి ట్రై చేశాడు. కూచోన్ అనే ట్రైబ్ పెడ్రో లోపెజ్ బట్టల్ని ఇప్పేసి పాతి పెట్టారని రూమర్స్ వచ్చాయి. కానీ అవి ఎంతవరకు నిజమో ఎవరికి తెలియదు. ఒకవేళ బ్రతుకుంటే ఇప్పుడు ఆయనకి 75 సంవత్సరాలు ఉండొచ్చు. ఫస్ట్ కిల్లర్ వచ్చేసి టెడ్ బండి. ఈయన ఒక అమెరికన్ సీరియల్ కిల్లర్. ఈయన 1974 నుండి 1978 వరకు 7 రాష్ట్రాల్లో 30 హత్యలు చేశానని ఒప్పుకున్నాడు. కానీ 1970 నుండి డజన్ల కొద్దీ ఆడవారిని అమ్మాయిలను రేప్ చేసి చంపేవాడని అనుమానించారు. ఈయన ఎలా ట్రాప్ చేస్తాడంటే పబ్లిక్ లో ఒక ఫీమేల్ తో అప్రోచ్ అయ్యి వాళ్ళని మెల్లిగా మాటల్లో పెట్టి అతను పార్క్ చేసిన వెహికల్ దగ్గరికి తీసుకెళ్లి అక్కడ స్పృహ కోల్పోయేలా కొట్టి హ్యాండ్ కఫ్ చేసి సెక్సువల్ గా హెరాస్ చేసి చంపేస్తాడు. మొత్తానికి ఎలా దొరికాడంటే 1978లో దొంగలించిన వెహికల్ తో స్పీడ్ గా వెళ్ళాడు. అప్పుడు పోలీసులు అయితే అరెస్ట్ చేశారు. ఈయన్ని ఎలా చంపారంటే ఎలక్ట్రిక్ చైర్ లో కూర్చుని పెట్టి చంపారు షాక్ ఇచ్చి. ఏ మనిషి అయినా పుట్టుక నుండి సొసైటీలో మంచిగా బ్రతకాలనే కోరుకుంటాడు. కానీ వాళ్ళకి ఎదురైన సమస్యల వల్ల లేదా వాళ్ళని పెంచిన తల్లిదండ్రుల వల్ల వాళ్ళు చెడు మార్గాల్లో ప్రయాణిస్తారు. సో తల్లిదండ్రుల పెంపకం అలానే మంచి వాతావరణంతోనే ఒక మనిషి నడవడిక అనేది ముడిపడి ఉంటుంది. సో టేక్ కేర్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. వీడియో కనుక కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.